అమెరికా పెట్టే ఆంక్షలు, వేసే టారిఫ్లు అమెరికా ప్రయోజనాల కోసం అంటే పక్క దేశ ప్రయోజనాల కోసం ఎందుకుంటాయి? ఇప్పుడు ఆ టారిఫ్లతో మళ్ళీ అది ఒక ధమ్కీ ఇచ్చింది ఓ రకంగా. ఆ ధమ్కీతో అన్ని దేశాలు బేరానికి వచ్చినాయి. దాంతో 90 రోజుల పాటు రిస్ట్రిక్షన్ పెట్టింది. అట్ ద సేమ్ టైం చైనా నుంచి దిగుమతి చేసుకునేటటువంటి వాటిలో ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఎక్కువ, ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లు ఎక్కువ. ఇప్పుడు వాటికి ఎగ్జామ్షన్ ఇచ్చేసింది. అంటే అడుగు వెనక్కేసి తన ప్రయోజనాల కోసమే ట్రంప్ పనిచేస్తాడు. తమ దేశ ప్రయోజనాలు, తన అంటే తన వ్యక్తిగత ప్రయోజనాలు కాదు, తన దేశ ప్రయోజనాల కోసమే. ఇప్పుడు టోటల్గా చూస్తే ప్రతీకార సుంకాల విషయంలో 20 రకాల కీలక ఎలక్ట్రానిక్ వస్తువులకి కొత్త సుంకాల జాబితా నుంచి మినహాయిస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో 10% బేస్ లైన్ టారిఫ్ నుంచి కూడా వీటిని మినహాయించారు. యుఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. స్మార్ట్ ఫోన్లు మొదలుకొని ల్యాప్టాప్లు, సెమీ కండక్టర్ చిప్పుల దాకా ఈ జాబితాలో ఉంది. యాపిల్, శాంసంగ్ వంటి మొబైల్ దిగ్గజాలతో పాటు ఎన్విడియా వంటి చిప్ తయారీ కంపెనీలకు కూడా దీనివల్ల లబ్ధి చేకూరుతుంది. డేటా ప్రాసెసింగ్ యంత్రాలు, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డు విడిభాగాలు, ఫ్లాట్ ప్యానల్ మానిటర్లు, చిప్ సెమీ కండక్టర్లు, ఇవన్నీ కూడా టెలికాం పరికరాలు, ఇవన్నిటికీ కూడా ఎగ్జామ్షన్ ఇచ్చారు.